ద్వితీయ సత్యదేవుడైన ప్రభు మనకు అనుగ్రహించిన మరొక పరిశుద్ధ ఆరాధనను బట్టి ఆయన సన్నిధానంలో కూర్చుంటకు ఇచ్చిన కృపకై ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక నామములు మీకు శుభములు ఆశలు ఏర్పరచుకుంటూ మరొకసారి దినాన్ని ప్రత్యేకించుకొని హ్యాపీ మదర్స్ డే. All the mothers are very delighted today. They are glorified in several areas. హెక్టిక్ టాస్క్లో వాళ్ళు ఉంటూ వారు చేస్తున్న మల్టీ టాస్క్లో దేవుడు వారిని దీవించి ఆశ్రయించి వారి దేవుడు ఇచ్చిన కృపకై బలముకై ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ కోల్ సెంటర్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో వారు చేస్తున్న అద్భుతమైన పరిచరణ శిల సమాజం వారిని ప్రార్థనా సహవాసం వారిని అనేక మంది తల్లులు ప్రార్థించి వారి బిడ్డలను ప్రోత్సహించి సంఘ నాయకులుగా ఏర్పాటు చేసి మన సంఘం నడిపించుట్లో ఇచ్చిన గొప్ప పాత్రలుగా వాడబడే విధానాన్ని బట్టి మరొకసారి వారిని అభినందిస్తూ ఎన్నలేని సేవలు చేస్తూ ఉంటారు. ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. పరిమితి అంటే ఒక 10th క్లాస్లో 100 మార్క్స్ పరిమితి, ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో ఒక పరిమితి 150 మార్కులకు. కానీ పరిమితులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమతో తల్లి తన బిడ్డలను ప్రేమిస్తూ ఉంది. ఎలాగ ప్రేమిస్తుందంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది తల్లుల గురించి రాయబడే మాటలు మనం చూస్తూ ఉన్నాం. మార్క్ తల్లి అయిన మరియా ప్రభుకు చోటిచ్చి ఆ 4 మోసుకొని వచ్చిన వ్యక్తులను స్వస్థపరిచిన కుటుంబం. యేసు తల్లి మరియా ఆమె తల్లి అయిన ఆ విధానంలో ప్రభువును చురగొని సర్వలోక పాప నివారణ నిమిత్తము తన కుమారుని బలిగా చేసిన తల్లి. యొకబేతు 3 బిడ్డలను ప్రభు సేవలో ముందుకు తీసుకుని వెళ్ళిన యొకబేతు, మిరియాము, యెహోషువ, మోషే వారిని ప్రభుకు సమర్పించింది. శారా, హాగర్ పేరు లేని స్త్రీలు, ఊరి పేరుతో ఘనత పొందిన స్త్రీలు. పౌల్ మినిస్ట్రీస్లో ప్రిసిల్లా, రోదే, ఆ తర్వాత అనేక మంది స్త్రీలు వారు చేసిన పరిచయం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని ఉపదేశంలో వెదజల్లుచు వెళ్ళే స్త్రీలు ఘనత పొందిన స్త్రీలుగా వారిని దేవుడు ఆశ్రయించడం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కానీ చాలామంది స్త్రీలు బిడ్డల నిమిత్తం ప్రార్థన చేశారు. జారిపోతున్న సంసోను నిమిత్తం ప్రార్థించిన స్త్రీ, ప్రభు పరిచయం కోసం అనేకులను ప్రోత్సహించిన స్త్రీలు, చనిపోయిన లాజరు వారి సహోదరులు మార్త మరియా ప్రభు పరిచయంలో అద్భుతంగా వాడబడ్డారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది అందమే శాపంగా ఉండే దుస్సిల్లా అనే స్త్రీ, ఇంకొక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ప్రేరేపించి ప్రభు సన్నిధి నుంచి దూరంగా తీసుకునేటకు ప్రయత్నం చేసిన కొజ్బీ అనే ఒక స్త్రీ. కానీ దేవుడు మన సంఘాన్ని దీవించి అద్భుతంగా పరిచయంలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి మరొకసారి అందరిని అభినందిస్తూ వారందరి సేవలను గుర్తెరిగి ఈ దినాన్ని ప్రత్యేకించుకొని ప్రపంచమంతా జరుపుకొని పోవు మదర్స్ డే వారిని అభినందిస్తూ వాక్యంలోకి ముందుకెళ్తూ ప్రభు వైపు చూద్దాం. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3 వచనంలో కాన్సన్ట్రేట్ చేస్తూ నా సందేశంలో ముందుకెళ్తాను. అందుకని తల్లిదండ్రులను సన్మానించే వారికి కలిగి 7 అద్భుతమైన ఆశీర్వాదాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలతో కూడుకున్న అద్భుతమైన పత్రిక. ఈ పత్రికలో రాస్తూ ఒక భక్తుడు అన్నాడు, అబ్రహం లింకన్ గారు, నో వన్ ఈజ్ పూర్ హూ హ్యాడ్ ఎ గాడ్లీ మదర్. ఇంకొక వ్యక్తి అన్నాడు, గాడ్ కెనాట్ బి ఎవ్రీవేర్ అట్ ద సేమ్ టైమ్ సో హీ మేడ్ మదర్స్. వారు దేవుడు అన్ని చోట్ల లేడు కాబట్టి తల్లులను తయారు చేసి ప్రతి కుటుంబంలో ఉంచాడంట, సో దట్ దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీస్. కాబట్టి అద్భుతంగా మన సంఘ స్త్రీలను దేవుడి నుంచి ఆశ్రయించిన గాక. 6వ అధ్యాయంలో దాగి ఉన్న అద్భుతమైన సత్యాలు. మొదటి 4 అధ్యాయాలు క్రైస్తవుల యొక్క స్థితిని తెలియపరుస్తూ ఉంది. చివరి 2 అధ్యాయాలు క్రైస్తవులు చేయవలసిన నిబంధనలు తెలియపరుస్తూ ఉంది. మొదటి 4 అధ్యాయాల్లో క్రైస్తవులకు ఉండే నిరీక్షణ తెలియపరచబడుతూ ఉంది. చివరి 2 అధ్యాయాల్లో క్రైస్తవుల యొక్క ప్రవర్తన తెలియపరచబడుతూ ఉంది. మొదటి 4 అధ్యాయాల్లో ప్రివిలేజెస్ ఆఫ్ క్రిస్టియన్స్, ఏ రీతిగా ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి క్రైస్తవులకు తెలియపరచబడుతూ ఉంది. చివరి 2 అధ్యాయాల్లో క్రైస్తవులకు ఇవ్వబడిన బాధ్యతలు తెలియపరచబడుతూ ఉంది. అందుకని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసిన
అద్భుతమైన వ్యక్తి అపోస్తలుడైన పౌలు రోమాలో రాస్తూ AD 60-61 నుంచి రాసిన ఈ అద్భుతమైన పరిచర్య. అందుకని ఎఫెసీ సంఘాన్ని దర్శించి రెండవ మిషనరీ జర్నీలో అపోస్తలుడైన పౌలు ఆ జర్నీ చేస్తూ ఆ సంఘాన్ని దర్శించి ఆ సంఘంలో ఉంచిన ఒక జంట అకల్లా ప్రిస్కిల్లను వారితో ఉంచి ఆ సంఘంలో పరిచర్య కొనసాగించడానికి ముందుకెళ్ళాడు. అది రాయబడింది అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 18 నుంచి 21వ వచనంలో. ఆ రెండవ మిషనరీ జర్నీ ముగించుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు తిరిగా మూడవ మిషనరీ జర్నీలో అక్కడ ఉంటూ 3 సంవత్సరాలు పరిచర్య చేశాడని గ్రంథకర్తలు చెప్తూ వస్తున్నారు. అందుకని ఈ ఎఫ్ఎస్సి అనే ప్రాంతము చాలా కమర్షియల్ సెంటర్ అని, ఎఫ్ఎస్సి అనే ప్రాంతము చాలా ఆధ్యాత్మికతకు సంతరించుకున్న స్థలమని, ఎఫ్ఎస్సి అనే ప్రాంతంలో ఈ డయానా దేవత ఉంటూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన 7 వండర్స్లో ఈ ఎఫ్ఎస్సి అనే అనే ఆ ప్రాంతం చేర్చబడిందని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని మూడవ మిషనరీ జర్నీ చేసిన అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 23వ వచనం నుంచి 19వ అధ్యాయం 41వ వచనం వరకు ఎఫ్ఎస్సిలో ఉంటూ ఆయన చేసిన పరిచర్య. అందుకనే ఈ గ్రంథాలకు రాయబడిన పేర్లు ప్రిజన్ లెటర్స్ అని, జైలు పత్రికలను రాస్తూ వస్తున్నారు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలెమోను పత్రిక, ఈ 4 పత్రికలు అపోస్తలుడైన పౌలు ఈ చెర నుంచి రాసిన పత్రికలు. అందుకనే ఈ పత్రికకు ఉండే ప్రాముఖ్యత, యేసుక్రీస్తులో అనే మాట ఈ పత్రికలోనే కొత్త నిబంధనలో దాదాపు 35 సార్లు రాయబడింది. అంటే ద క్రిస్టలాజికల్ కాన్సెప్ట్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ పాల్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు అందుకనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం అంటున్నాడు. అంటే హిస్ కాన్సెప్ట్ ఈజ్ క్రైస్ట్ అలోన్. కానీ చాలామంది డీవియేటెడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడి నుంచి దైవత్వం నుంచి దూరంగా వెళ్ళి పాల్ హ్యాస్ డన్ బెటర్ మినిస్ట్రీ దాన్ క్రైస్ట్ అంటూ వస్తున్నారు. అది భిన్న బోధ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. భిన్న బోధలో ప్రాముఖ్యత చెందిన అనేకమైన కల్ట్స్ ఉంటున్నాయి ప్రపంచంలో. ఒక కల్ట్ పేరు మర్మన్స్ అనే కల్ట్, ఇంకొక కల్ట్ పేరు జెహోవా విట్నెస్ అనే కల్ట్, ఇంకొక కల్ట్ పేరు క్రైస్ట్ ఈజ్ లైక్ గ్లోరిఫైడ్ అని. అంటే వాళ్ళు నమ్ముతారు అందరి సంఘాల్లో పరలోకంకి పిలుచుకోబడిన తర్వాత వారు భూస్థాపన వెంటనే వారికి రెక్కలు వస్తాయని, రెక్కలు వచ్చిన తర్వాత వారు ఎగిరిపోతారని, ఎగిరిపోయే మాట రాసింది 90వ కీర్తన మోషే రాసిన కీర్తనలో ఉంటుందని చాలామంది ఈ బైబిల్ భిన్న బోధలు చేస్తూ వస్తున్నారు. కానీ పాల్ ఈజ్ రెఫరింగ్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తుని గురించిన అద్భుతమైన మార్పు పొంది అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో నేను క్రీస్తును వెంబడిస్తున్నానే అద్భుతమైన మాట తెలియపరిచిన పాల్. ఉదయకాలము పాల్ రాసిన ఉత్తరంలో ఎందుకు ఎఫెసీలోకి రాసిన పత్రికలో తను వెరీ పర్టికులర్ అబౌట్ ద మదర్స్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని వాక్యంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటూ ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తూ మొట్టమొదటి సత్యం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. చాలామంది ఇది మర్చిపోయారు. ఈ కాలంలో తల్లుల కంటే కుటుంబాలు ఎక్కువైపోయాయి, తల్లుల కంటే తమ బాధ్యతలు ఇచ్చే ఉద్యోగాలు ఎక్కువైపోయాయి, తల్లుల కంటే తమకిచ్చే ఆహారం ఇచ్చే బ్రెడ్ అండ్ బటర్ని ఇచ్చే ఉద్యోగాలు ఎక్కువైపోయాయి. అందుకని గమనించండి, దేవుడిచ్చిన ఆజ్ఞను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నీ తల్లిని నీ తల్లిదండ్రులను సన్మానించు అనే మాట. సన్మానించడం అంట్లో మనం ఒకటే ఆధారపడతా ఉన్నాం. ద పెన్షన్ ద గెట్ వీ క్రేవ్ ఫర్ ద పెన్షన్, ద మొబాలిటీ అండ్ ద ప్రొటెక్షన్ ద గెట్, పిల్లలు కూడా దాని నుంచి వెళ్తూ ఉంటారు. కానీ గమనించండి, ఈ ఉదయకాలం తల్లుల దినంలో ఏ రీతిగా మనం తల్లులను సన్మానించాలన్నమాట జ్ఞాపకం చేసుకుంటూ 7 ఆత్మీయమైన మాటలు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. అందుకని గమనించండి, తండ్రి తను తాను పోల్చుకుంటున్నాడు తల్లితో. గమనిద్దాం, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్లు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను,
యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. జీసస్ ఈజ్ సో కన్సర్న్డ్ అబౌట్ జెరూసలేం. యెరూషలేంలో ఆయన ఉండాలని ఆయన పరిచర్య ప్రారంభించాడు. అందుకని ఆయన సెకండ్ హోమ్ హ్యాస్ బికమ్ కపెర్నహూమ్. యేసుక్రీస్తుకి ఇవ్వని ఇంకొక పేరు గలిలయుడైన యేసు అని, మ్యాన్ ఆఫ్ గలిలీ అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని గలిలీ సముద్ర తీరాన ఆయన శిష్యులను పట్టుకున్నాడు. గలిలీ సముద్ర తీరాన ఆయన అద్భుతాలు జరిగించాడు. గలిలీ సముద్ర తీరాన ఆయన శిష్యులను పిలిచి ఆయన వారికి వాక్యోపదేశం చేశాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలము తండ్రి అయిన దేవుడు తను తాను పోల్చుకుంటున్నాడు. కుమారుడైన యేసు కూడా తను తాను పోల్చుకుంటున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడిన మాట, ఓ యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు మోపబడిన వారితో రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల నిండినట్లు క్రింద ఎలాగూ చేర్చుకున్నావు, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునే వాళ్ళని ఉంటిని. కానీ మన జీవితాల్లో ప్రభు వైపు చూసినప్పుడు హీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ యూ. దేవుడు నిన్ను కోడి తన పిల్లలాగా కాచి కాపాడినప్పుడు కూడా మనము వరముకు దూరంగా వెళ్ళే బిడ్డలుగా ఉంటున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు తను తాను పోల్చుకునే విధానం. ఇంకా గమనించండి, పేతురు కూడా తను తాను పోల్చుకుంటూ పిల్లలను ఆకట్టుకునే విధానంలో 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో, వేషధారణను అసూయను సమస్త దోషులను మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలివారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో విషయంలో ఎదుగుచూ పాలన అపేక్షించుడి. యు మస్ట్ బికమ్ లైక్ ఎ చిల్డ్రన్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే వివిఎస్ కార్యక్రమాల్లో పిల్లలను పోలి మనం ప్రభుని వెంబడించాలని, యెరూషలేములో ఆయన జయప్రవేశం చేస్తున్నప్పుడు చిన్నపిల్లలాగా మనం కేకలు వేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడి దేవుడు కూడా తను తాను పోల్చుకుంటున్నాడు. గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక మంది దైవజనులు కూడా వారి రీతిగా బోధిస్తూ ఉంటారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపమునందు మీ అందేర్పడు పర్యంతము మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. తల్లులను పోల్చే ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని తల్లులు ద బికమ్ లైక్ ద బ్లెస్సింగ్ టు ద ఫ్యామిలీస్. కాబట్టి ఉదయకాలం మరొకసారి చదవని వాక్య భాగం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనంలో రాయబడిన మాటలు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నమాట. ఈ లోకంలో దీర్ఘాయుష్ కలగాలంటే చాలామంది చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. లాంగ్ వాక్, వంతెన సత్యమూర్తి చెప్పిన ట్యాబ్లెట్స్, ఇంకా మా డాక్టర్ గారు స్ట్రెంగ్త్కి ఇచ్చిన ట్యాబ్లెట్స్, మా పాస్టర్ గారు వాకింగ్ చేస్తారు, నేను కూడా వాకింగ్ పోతున్నాను, డైట్ చేస్తే లాంగ్ లైఫ్ వస్తుందని. కానీ 139వ కీర్తనలో సెలవు ఇచ్చినట్లు ఆయన కృప చొప్పున బ్రతికి బిడలుగా ఉండాలంటే ద లివింగ్ వర్డ్ ఈజ్ గివింగ్ అన్ అండర్స్టాండింగ్. ఏం వాగ్దానం ఇస్తుందంటే దీర్ఘాయుష్ అగినట్లు నీవు సన్మానించాలని మాట జ్ఞాపకం చేస్తుంది. అందుకని సన్మానించడంలో 7 అద్భుతమైన సత్యాలు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటి అద్భుతమైన సత్యం ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం, తల్లులను సన్మానించిన వానికి జీవము కలుగున మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి, దేవుడు మన జీవాన్ని ఇస్తే తల్లి మన జీవితానికి ఇస్తుందంట. దేవుడు మనకిచ్చే ఊపిరి, కానీ మన జీవితాన్ని ఇచ్చేది తల్లి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, దే బేర్ ఆ చిల్డ్రన్ ఫర్ 9 months, 9 నెలలు వారిని మోసి కని వారిని పెంచి ప్రపంచంలోకి వదిలిన తర్వాత వారు ఇచ్చే కొన్ని ప్రశ్నలు చూస్తే ఆశ్చర్యపోతాం. చాలామంది పేపర్లు చూస్తూ ఉంటారు, వారు తల్లులను చంపి వారు జీవిస్తున్నారనే మాట జ్ఞాపకం చేసే ప్రశ్నలు. కాబట్టి గమనించండి, ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ఇచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం, దోస్ హు ఆర్ రెస్పెక్టింగ్ దేర్ పేరెంట్స్, తల్లులను సన్మానించినప్పుడు నీకు జీవమును కలుగున మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గౌరవించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గౌరవాన్ని నీకు పెంచాలంటే యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రసంగి 11వ అధ్యాయం 5వ వచనంలో చెప్పమన్నట్లు గమనించండి, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునని నీకు తెలియను,
దేవుడు తన సొంత చేతులతో మానవుని నిర్మించును. ప్రభువు తనే నిర్మించాడని మాట జ్ఞాపకం చేసే మాట. అందుకని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడే ప్రధానమైన తల్లి అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీలమంటితో చేసి ఆయన ఊపిరిని వదిలాడు. అప్పుడు హీ బికేమ్ లివింగ్ మ్యాన్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 139వ కీర్తనలో నా అంతర్యంద్రులను కలుగజేసిన వాడు నీవే అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని జ్ఞాపకం చేసే వాక్య భాగం. కాబట్టి ఉదయకాలం మరొకసారి నీకు జీవం కలగాలంటే, ప్రభువుని గురించిన ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలంటే, నీ జీవితాలు దీర్ఘాయుష్యంగా ఉండాలంటే గమనించండి, మొట్టమొదట యూ మస్ట్ హ్యావ్ అ లైఫ్. ఈ జీవము ప్రభు నుంచి వచ్చేదని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో వాడు నాసికారంధ్రంలో జీవాయువును ఊదగా వాడు జీవాత్మ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ద సేమ్ వర్డ్ ఈజ్ రిపీటెడ్. కొత్త నిబంధనలో అదే మాట రిపిటేషన్ వస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఈ వెలుగైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ వద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన గుర్తించడం లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హిమ్. ఆయన వారి వద్దకు వచ్చింది కానీ వారు ఆయన గుర్తించలేదని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి ఆత్మీయ సత్యం, తల్లులను సన్మానించిన వారికి జీవమొకలను మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 2వ అద్భుత సత్యం, తల్లిదండ్రులను సన్మానించిన వారికి పోషణ కలుగును. చాలామంది వి లివ్ ఫర్ అవర్ బ్రెడ్ అండ్ బటర్ కదా, రోటీ కపడా ఆర్ మకాన్ అంటూ ఉంటాం. ఈ రీతిగా మనం బ్రతకాల. కానీ ప్రభు చెప్పిన అనేకమైన ఎగ్జాంపుల్స్, పిచ్చుకలను చూడి అవి వితవు కోయవు కొట్టలో కూర్చుకొనవు కానీ పరలోకపు తండ్రి వారిని పోషిస్తున్నాడు. ఆ పోషణ నీకు రావాలంటే యూ మస్ట్ ఆనర్ యువర్ మదర్. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. గమనించండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచిన మాట చూస్తూ ఉన్నాం. పోషించేవాడు ప్రభు, నేను నడిపించేవాడు ప్రభు. నీ ఆపదల్లో, నీ వేదనలో నేను నడిపించే గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదే మాట మరొకసారి పోషించే అనే మాట కొత్త నిబంధనలో చక్కగా రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకునవు కానీ పరలోకముందున తండ్రి వాటిని పోషించున్నాడు అని మాట చెప్తూ మనం అక్కడే ఆపేస్తున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు జ్ఞాపకం చేసి అద్భుతమైన మాట. అందుకనే ప్రతి వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బైబిల్. అందుకని గమనించండి, చివరి మాటలో మీరు వారికంటే బహుశ్రేష్ఠులు. ప్రభు నిన్ను ఉన్నతంగా చూసుటకు ఆశీర్వదిస్తున్నాడు. నీవు ఉన్నతంగా ఉండాలని. వారికి భాష లేదు, మాటలు లేవు, కానీ నీకు భాష ఇచ్చాడు, ఫీలింగ్స్ ఇచ్చాడు, నీవు మాట్లాడే స్వభావం ఇచ్చాడు, ఆకలి అని చెప్పగలిగే ఆ స్వభావం ఇచ్చాడు. కానీ మన జంతువులను చూడండి, పిచ్చుకలను చూడండి, దే కెనాట్ స్పీక్, దే కెనాట్ ఈవెన్ షేర్ ఎనీథింగ్. కానీ ఒకవేళ మీరు మంచి భోజన పదార్థం పెడితే కుక్క తోకొపుతుంది, కానీ మీకు కృతజ్ఞత లేదు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఎద్దు తన కామంది నెరుగుదును, గాడిద తన సొంత వారిని నెరుగుదు, కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఉదయకాలం మరొకసారి నువ్వు తల్లిని సన్మానిస్తున్నావా? తల్లిని సన్మానిస్తుంటే ప్రభు నీకు పోషణ ఇచ్చే దేవుడు అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఎలాగ పోషిస్తారంటే అవి గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశానికి నడిపిస్తున్నాడు. ఎవరు నడిపించారండి? నిర్గమకాండం 1వ అధ్యాయంలో వారు 430 సంవత్సరాలు ఏడ్చినప్పుడు, ప్రభువా మమ్మల్ని కరుణించన్నప్పుడు ప్రభు కరుణించి వారు నడిపించి ఆయన హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద స్పెసిఫిక్ డైట్ కూడా వారికి ఇచ్చాడు. గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు గల దేశానికి. ఇంకా గమనించండి, ఒలివ నూనెయు తేనెయు గల దేశం. అలాంటి దేశంలో నువ్వు ఉంటున్నాకు ఇష్టపడుతున్నావా? ఆ దేశం నడిపించిన తర్వాత మన పితరులు ఏం చేశారండి? ప్రభువా మేము అక్కడుంటే బాగుండు, వంకాయలు తింటే బాగుండు, ఉల్లిగడ్డలు తింటే బాగుండని గొనిగే స్వభావం కలిగిన మన జీవితాలు ప్రభు ఉదయకాలం మరల జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు తల్లిదండ్రులు సన్మానించినప్పుడు యువర్ లైఫ్ విల్ బి సో ప్రాస్పరస్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని కీర్తనల గ్రంథం 81వ కీర్తన 16వ వచనంలో అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును.
ఒకవేళ ఉదయకాలం మనం అనొచ్చు, ప్రభు పాస్టర్ గారు మా కుటుంబాల్లో క్షేమం ఉంది, మా కుటుంబాల్లో వేదన ఉంది, కానీ గమనించండి, ఏ ఆదివారం కూడా నీకు మంచి భోజనం లేకుండా ప్రభు నిన్ను వదలలేదు. ఎప్పుడు కూడా నీ కుటుంబంలో క్షేమం లేదు. దేవుడు సమస్తంనిచ్చాడు, కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన గొరిగే స్వభావం, సనిగే స్వభావం ఉండకుండా ప్రభు వైపు చూస్తూ వెంబడించిన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో గమనించండి, వారు ఆహారమును దాని కొరకు మీరెలా రూకలు ఇచ్చెదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరచెదరు. ఈ లోకంలో మనం సారం లేని దానికోసం కష్టపడుతూ ఉన్నాం. దేనికి పనికిరాని మొబైల్ ముందు కూర్చొని గంటలు మనము టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ గమనించండి, క్షామము కలగకుండా సారం కలిగి ప్రభువులో ఉండాలంటే దేవుని వాక్యాన్ని పఠించడానికి నేర్చుకుందాం, దేవుని వెంబడించడానికి నేర్చుకుందాం. దేవుడు చెప్పిన మాట గమనించండి, నీ తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా నీకు పోషణ కలుగునని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అది రెండవ అద్భుతమైన సత్యం. అందుకని చూడండి, సారమైన ధాన్యందు సుఖంగా ఉండాలంటే యు మస్ట్ ఆనర్ యువర్ మదర్స్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవ అద్భుత సత్యం గమనించండి, తల్లులను సన్మానించే వారికి దేవుని ప్రేమ కలుగును. యోహాను సువార్త 3:16 సెలవిచ్చిన మాట, దేవుడు లోకాన్ని ప్రేమించును, ఆయన నిన్ను ప్రేమించును, కానీ నీలో ఉన్న పాపాన్ని ప్రేమించడం లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, చూడండి, ప్రేమను ఆయన ఇచ్చాడు. అందుకని మన కొరకు రాయించిన అద్భుతమైన పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయం చక్కగా చకచక మీరు తెలియపరిస్తే చాలా బాగుంటుంది. మాకు సండే స్కూల్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్ జాన్ జీవరత్నం గారు ఉండేవారు. సండే స్కూల్ లోపలికి వస్తూనే మేము టకటక గ్రీకులో పరలోక ప్రార్థన, ఇంగ్లీష్లో 1 కొరింథీ 13వ అధ్యాయం చెప్పే వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చేవారు. చాలా సంతోషపడేవారు. ఈ కాలంలో పాస్టర్లు మీకు 500 ఇచ్చినా చెప్తారా? చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. దెన్ విల్ బీ ఆనర్, యువర్ మెమరీ విల్ బీ ఇంక్రీజ్డ్. అందుకనే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, వాట్ ఈస్ ద ఎక్స్పెన్సివ్ ఫోన్ అని మీరంటే Pro 17 ఐఫోన్ లాంటి 20 ఫోన్లు కంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉన్న మీ మెదడు, దాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? చాప కింద దాచిపెట్టాం, బెడ్ కింద కప్పి పెట్టేశాం, బైబిల్ను కంఠస్థం చేయడం మానుకున్నాం. కానీ ఉదయకాలము ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని ప్రేమ నీలో ఉండాలంటే యు మస్ట్ లవ్ యువర్ మదర్స్. అందుకని గమనించండి, తల్లి పరిమితులు లేని ప్రేమతో ప్రేమిస్తుందన్నమాట. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో తల్లి తన బిడ్డను సమానంగా ప్రేమించిన మాట జ్ఞాపకం చేస్తుంది. ఒకడు పొట్టుకున్నాడని, ఒకడు పొడుగున్నాడని, ఒకడు ఎర్రగున్నాడని, ఒకడు నల్లగున్నాడని, ఒకడు పెరగడని, కానీ తల్లి ప్రేమ మాత్రం ఒకటే. షీ లవ్స్ ద ఎవ్రీవన్, అందరి బిడ్డలను సమానంగా ప్రేమించే తల్లి ప్రేమ. అందుకని గమనించండి, ఈ యొక్క అధ్యాయంలో 1 రాజులో 3వ అధ్యాయం 26వ వచనంలో, అంతటా బ్రతికున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినది, రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రం చంపక దానికి ఇప్పించమని మనవి చేసినాం. ఇదంతా మీకు స్టోరీ తెలుసు. బట్ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, రాజాజ్ఞ కన్నా గొప్పది తల్లి ప్రేమ. దేవుని దగ్గర త్యాగపూరితంగా ప్రేమించేది తల్లి ప్రేమ అన్నమాట జ్ఞాపకం చేస్తాం. అందుకని 22వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనంలో ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని ఏం పేరు పెట్టింది తెలుసా? అడు సుందరుడు ఏంటో చూచి 3 నెలలు అని దాచిన. ఎప్పుడైనా గమనించారా? హాస్పిటల్కి వెళ్తే డెలివరీ అయిన మొదటి క్షణమే తల్లి వాని ముఖం చూస్తుంది. చూసి ఏం చేస్తుంది తెలుసా? ఓ మై చైల్డ్ సో బ్యూటిఫుల్ అంటది. అప్పుడు తండ్రి వస్తాడు, వీడంత నల్లగున్నాడు అని అసహ్యించుకుంటాడు, కానీ తల్లికి మాత్రం చాలా అందంగా కనిపిస్తాడు. అది ద బ్యూటీ ఆఫ్ ఎ మదర్. కానీ గమనించండి, తల్లి తన బిడ్డను దాచిపెట్టి లోకానికి పరిచయం చేస్తుంది. హీ ఈజ్ ఆ వండర్ఫుల్ చైల్డ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు చెప్పిన అద్భుతమైన మాటలు బైబిల్ వాక్యంలో, దేవుని ప్రేమ నిలవాలంటే తల్లిదండ్రులను సన్మానించాలని మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని 3వ అద్భుత సత్యము, తల్లులను సన్మానించడానికి దేవుని ప్రేమ కలుగునని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా కిందికి వెళ్దాం, ప్రభువు జ్ఞాపకం చేసే అద్భుతమైన మాట. అందుకని తల్లులను గమనించి ముందుకెళ్ళి బిడ్డలుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మన కొరకు త్యాగం చేశాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దిస్ ఇస్ మోర్ దాన్ మదర్స్ లవ్.
ఆయనే మనల్ని ప్రేమించను, పాపినైనా మన జీవితాలను ప్రేమించడం మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మూడవ అద్భుత సత్యం. అందుకని తల్లి తన బిడ్డలను ప్రేమించి దాచిపెట్టి వారిని ప్రపంచానికి పరిచయం చేసిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మూడవ అద్భుత సత్యం. నాలుగో అద్భుత సత్యం గమనించండి. తల్లిదండ్రులను సన్మానించిన వారికి జ్ఞానం కలుగుననే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు చాలామంది వాడు పెద్దలు అంటుంటారు, వాడు ఎంత బుద్ధిలేనుడు అంటే వాడికి జ్ఞానం లేదని మాట. జ్ఞానం లేదంటే వాడు ఈజ్ నాట్ రెస్పెక్టింగ్, నాట్ ఆనరింగ్ ద మదర్ అండ్ ఫాదర్. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన మాట, నా కుమారుడా, నా తల్లి బోధ త్రోసివేయకమనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 31వ అధ్యాయం 26వ వచనంలో, జ్ఞానం కలిగి నోరు తెరచును, కృప కలిగి ఉపదేశం బోధించును, దేవుడు జ్ఞానం ఇచ్చేవాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని దోస్ హూ ఆనర్ దేర్ మదర్, తల్లిదండ్రులను సన్మానించే వారికి జ్ఞానం కలిగిన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనందు గుప్తమైనవి. ఎవరైతే ప్రభును ప్రేమించి తల్లిదండ్రులను సన్మానిస్తారో దేవుడు బిడ్డల జీవితాలను అద్భుతంగా ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మీ జ్ఞాపకం వస్తుందా? యొక్కబెతు తన బిడ్డలను దాచిపెట్టి పెంచింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, తన ఇల్లు కట్టుకొనుటకు జ్ఞానం కలిగిన స్త్రీగా యొక్కబెతు 3 బిడ్డలను ప్రభుకు సమర్పించింది అన్నమాట జ్ఞాపకం చేస్తుంది. అందుకని సుబుద్ధి గల స్త్రీ తన గృహాన్ని కట్టుకుంటుంది, గుణవతి అయిన స్త్రీ తన కుటుంబాన్ని కాపాడుకునే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 4వ అద్భుత సత్యము, తల్లిదండ్రులు జ్ఞానం కలిగి జీవించేవారు, దోస్ హూ ఆనర్ దేర్ మదర్, వారికి జ్ఞానము కలిగిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇది 4వ అద్భుత సత్యం. 5వ అద్భుత సత్యం గమనించండి. తల్లిదండ్రులను సన్మానించిన వారికి దేవుని కాపుదల కలుగును. ఇది బైబిల్లో రాసించిన మాటలు. మీకు తెలుసా, నీకు ప్రొటెక్షన్. 91వ కీర్తనలో 1వ వచనం సెలవిచ్చినట్లు, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు యెహోవాను ఆశ్రయించే బిడ్డలకు ఏ మేలు కలగదని 91వ కీర్తనలో సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, మహోన్నతుని చాటు నివసించేవాడికి ఆయనకు ఏ కీడు ఏ కొదువ కలుగుదని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో సెలవిచ్చినట్లు, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో దాచిపెట్టునో అలాగే ప్రభుని కాపాడిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది యాజ్ ఎ బెటర్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్. నిన్ను ప్రభు కాపాడాలంటే నిన్ను ప్రత్యక్షపరుచుకుంటున్నావా? కనపడని తల్లిని సన్మానించిన వాడు కనపడని దేవుని సన్మానిస్తాడా? కనపడని తల్లిని నీవు గౌరవించని నీవు కనపడని పరలోకపు తల్లిని సన్మానిస్తున్నావా? మనమంటాము, నా తల్లి నన్ను అసహించుకుంటుంది కాబట్టి నేను ప్రభుని ప్రేమిస్తున్నాను. కానీ వాక్యంలో సెలవిచ్చిన మాటలు, ప్రభు వైపు చూచి దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు సన్మానించడానికి నేర్చుకున్నప్పుడు దట్స్ ఎ బెటర్మెంట్ ఆఫ్ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో సెలవిచ్చినట్లు ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుని యొద్దకు పంపబడిన వాడిని రాళ్లతో రుచి ఉండుదానా. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, కోడి తన పిల్లల్ని ఎలాగో కాచి కాపాడనో నిన్ను అలాగే ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని నీ ముందుకు వచ్చింది, కానీ నువ్వు దూరంగా వెళితే అన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాలం మరొకసారి ఏ కీడు అపాయం కలగకుండా ప్రభు నిన్ను కాపాడాలంటే నీవు తల్లిదండ్రులను సన్మానించి నేర్చుకున్నాను మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 34:7లో, యెహోవా యందు భయభక్తులు వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. దూత కావలి ఉండాలంటే ఒక చిన్న సూత్రం మొట్టమొదటి నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, దీర్ఘాయుష్మంతుడవుతావు, జ్ఞానం కలిగి జీవించదువు, నీకు పోషణ జరుగును, నీకు జీవము కలుగును. అంత మాత్రం కాక నీకు జ్ఞానం కలిగి ఉండాలంటే యు మస్ట్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ యువర్ మదర్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కీర్తనలు 34:7లో యెహోవా యందు భయభక్తులు జీవించాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 91వ కీర్తన 11వ వచనంలో, నీ మార్గంలన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను దూతలకు ఆజ్ఞాపించును. గాడ్ విల్ గివ్ అన్ ఆర్డర్ టు అన్ ఏంజల్స్. ఎందుకు తెలుసా? నీవు తల్లిని సన్మానిస్తున్నప్పుడు. ఎంత అద్భుతమైన మాట. ఈ లోకంలో మన ప్రయాణంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు ప్రార్థన చేస్తాం?
మన పిల్లలు ఫెయిల్ అయినప్పుడు, మన బస్సు మిస్ అయినప్పుడు, మన పిల్లల జీవితాల్లో తొట్టిల్లినప్పుడు మనం ప్రభు వైపు చూస్తాం, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు అని. కానీ ప్రభు ముందే చెప్తున్నాడు, ఆయన కొలచి నడిపించి నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళే దేవుడు. ఆయన మార్గంలో కాపాడటకు నిన్ను దూతలకు ఆజ్ఞాపించే గొప్ప మహారాజైన దేవుడు ఇచ్చే చిన్ని ఒక కమిట్మెంట్ దట్ యు మస్ట్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ ద మదర్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని 12వ వచనంలో కూడా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకున్నాను. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఉదయకాలము అలాంటి అద్భుతమైన పరిచర్యను చేస్తున్నావా? బ్లెస్సెడ్ వన్స్ ఎవరిని తెలుసా? మీరు తల్లు కలిగిన వారు. చాలామంది వి లాస్ట్ అవర్ మదర్స్. కానీ ఒకవేళ అనుకుంటే చెప్పవచ్చు, ద హార్డ్ వర్క్, ద హార్డ్ లేబర్, ఎంత కష్టపడి వారు కడుపు మార్చుకొని మన కోసం దాచి ఉంచి మనకు బాగా భోజనం పెట్టి బాగా ఉండాలని చూసుకున్న మన తల్లిదండ్రులు ఈ లోకంలో లేనప్పుడు ఎంత బాధపడతాం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ఉన్నప్పుడు సన్మానించకుండా లేనప్పుడు బాధపడుతున్నావా? అందుకని ఉన్న తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకుందాం. వారిని ఆనర్ చేయడం నేర్చుకున్నప్పుడు దేవునికి జ్ఞానం ఇస్తాడు, దేవునికి వివేచన ఇస్తాడు, దేవునికి పోషణ ఇస్తాడు, నిన్ను దేవుడు కాపాడుతాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6వ అద్భుత సత్యం నేర్చుకుందాం. తల్లులను సన్మానించిన వారికి దేవుడు ఆదరణ కలుగజేయడం. ఎలాంటి ఆదరణ తెలుసా? చదువుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములో మీరు ఆదరించబడదురు. అంటే గమనించండి, సియోనులో నిన్ను చూస్తకు ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నానని చెప్తాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన నిన్ను చూస్తకు ఇష్టపడుతున్నాడు. ఎక్కడ తెలుసా? ఆ 2 రోడ్లు, నదులు కలిసే చోట, నదికి ఈవల ఆవల నది చెట్లు ఉండును, అవి ఎల్లప్పుడూ కాయను, దాని ఆకులు స్వస్థపరచడం మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఉదయకాలం దేవుని వైపు చూసి ప్రభువుచే 6వ అద్భుత సత్యం, తల్లులను సన్మానించడానికి కాపుదల కలిగిన మాట జ్ఞాపకం చేశాను. తల్లులను సన్మానించడానికి ప్రభువుచే 6వ అద్భుత సత్యము వారిని అద్భుతంగా మార్చిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అద్భుత సత్యం, తల్లులను సన్మానించడానికి దేవుని కాపుదల కలగజేయను. ఆయన కాచి కాపాడే దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా కాపాడుతారంటే అన్ని విషయంలో, అన్ని సమయాల్లో ప్రభు నిన్ను కాచి కాపాడును. కొంతమంది అంటారు కదా, మా పెద్దల దయండి మా పిల్లలు ఆశీర్వబడుతున్నారు. నీవు చేసిన ఘనకార్యం కాదు, వారు చేసిన ప్రార్థనలు, వారు చేసిన యాచనలు, వారు ఉపవాసములు చేసి సంఘంలో మోకాల మీద ప్రార్థన చేసి మీ నిమిత్తము వారు కన్నీళ్లు కార్చారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అక్కడ ఉదయకాలం ఆ రీతిగా ఆశీర్వింపబడాలంటే ప్రభువు నీకు ఇచ్చిన తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకుని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. 6వ అద్భుత సత్యం, తల్లిదండ్రులను సన్మానించిన వారికి ఆదరణ కలిగిన మాట ఇంతవరకు చెప్పాను. ఎలాంటి ఆదరణ ఉందంటే అన్ని విషయంలో ఆదరణ. 131వ కీర్తన 2వ వచనంలో నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు నేను నా ప్రాణం యొద్ద నీ యొద్ద ఉన్నదని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. అందుకనే చక్కని పాట ఉంది, తల్లిలా లాలించును, తండ్రిలా పోషించును, ముదివి వచ్చే వరకు ఎత్తుకునేవాడు, అన్ని విషయంలో ఆయన కాచి కాపాడేవాడు. ఎంత అద్భుతమైన మాట. అందుకనే తల నెరిసినప్పటికి కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే లెబానోను వలె నిన్ను ఆశీర్వదించును, చెట్ల వలె నిన్ను అద్భుతంగా దీవించిన మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము ఇంకా గమనించాం. 2వ కొరింథీ 14 మొదటి అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో నిన్ను ఆ రీతిగా ఆదరిస్తున్నాడు. ఆయన ఆదరించడానికి సమర్థుడు. కానీ మనం ఆదరణ పొందుతున్నామా? అన్ని విషయంలో ఆదరణ. హాస్పిటల్ ఉన్నప్పుడు, మన ప్రియుడు నిద్రించినప్పుడు, మనకున్న అన్ని ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభు వైపు చూసినప్పుడు ఆయన ఆదరించే దేవుడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని ఆయన ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడైన దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆదరణకర్త మీ ఎద్దకు వచ్చి తండ్రి నామమున మీకు పంపబో పరిశుద్ధాత్ముడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును. ఆయన ఈజ్ అ రిమైండర్. ఆయన పేరే జ్ఞాపకం చేయువాడు, ఆయన పేరు నడిపించేవాడు, ఆయన పేరు కాపాడువాడు, ఆయన పేరు అనేకమైన పేర్లు ఇవ్వబడ్డాయి. కానీ
నీ పక్కలే ఉండే పరిశుద్ధాత్మని దేవుని మనం చేస్తుంది తెలుసా? వీఆర్ నాట్ అలౌవింగ్ హిమ్. ఆయన నీతో మాట్లాడకు నువ్వు ఇష్టపడడం లేదు, ఆయన నీతో వచ్చుటకు ఇష్టపడడం లేదు, ఆయన నీతో ముచ్చడించటకు ఇష్టపడడం లేదు. కానీ ఉదయకాలం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఆదరించే దేవుడు, నేను పోషించే దేవుడు, నీకు జీవమునిచ్చే దేవుడు, నేను కాపాడే దేవుడు, ఆయన ప్రేమను చూపించే దేవుడు. ఇవన్నీ బహుమానాలు మీకు రావాలంటే నువ్వు చేయాల్సిన ఒకటి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం నేర్చుకుందాం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 7వ అద్భుత సత్యం నేర్చుకుందాం. తల్లును సన్మానించిన వారికి శ్రమలో దేవుడు ఓర్పునిచ్చును. ఎలాంటి శ్రమ వస్తుంది? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అందరు బాధ పెట్టేవారే కదా అంటాం కదా. మన చుట్టూ ఉన్నవారు అందరు బాధ పెట్టేవారే, అందరు కనపడకుండా బాణలేదు వారే. కానీ ప్రభు అంటున్నాడు, నీకు ఓదార్పునిస్తాడు, నీకు శ్రమలో ఆదరణిస్తాడు, నిన్ను కాచి కాపాడే దేవుడు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడి వచ్చింది కనుక ఆమె వేదన పడినప్పుడు ఆమె శిశువును చూడగానే నేను ఈ లోకమునకు నరుడు ఒకనిచ్చానని ఆమె బాధ మర్చిపోతుందంట. అంత వేదన నుంచి ప్రభు నేను మర్చిపోడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే తల్లి అయినా మర్చును కానీ నేను మరువని విడువని ఎడబాయని దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం తెలుసా? బైబిలే చదవం, ప్రార్థన చేయం, సంఘానికి రాం. ఎప్పుడు వస్తాము చెప్పండి? క్రిస్మస్, ఈస్టర్, న్యూ ఇయర్. నీకు ఈరోజు వెడ్డింగ్ డే అయితే ఈరోజు వస్తావు, లేదా ఇంకా మళ్ళీ కనపడం. ఎందుకు వస్తున్నాం సంఘానికి చెప్పండి? బల్ల తీసుకుంటే పరలోకం పోతామని. చందా వేస్తే ప్రభు నీకు 100 రూపాయలు ఇస్తాడని ఎవరు చెప్పినారు? పాస్టర్ చెప్పినాడా? 10 రూపాయలు వేస్తే 100 రూపాయలు వస్తాయి ఎవరని చెప్పినారా? ప్రభు ఎంత కోపోద్రికుడు అంటే నీ డబ్బులన్నీ తీసుకుంటాడు. ఒక్కోసారి కోపం వస్తే అన్ని ఇస్తాడు, ఒకసారి నీకు సంతోషమైతే. ప్రభు ఎంత దయాళుడంటే హీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. అలాంటి అద్భుతమైన దేవుని ఏం చేస్తున్నావు తెలుసా? ఓర్పునిచ్చే గొప్ప దేవుడు. యోహాను సువార్త 23వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యం నందను యెషయా గ్రంథం 53 7వ వచనంలో, అతడు దౌర్జన్యం నందను బాధింపబడినను నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లవలి బొచ్చు కంతరించిన అని ఎదులా మౌనంగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు. దేవుడేమని ఎడ్ల ఓర్పు దీర్ఘ శాతం వహించినప్పుడు నీవు భరించుతున్నామా? ఎంత మనం బాధ పెడితే మనం కష్టపడతాం. కానీ ప్రభు అంటున్నాడు, ఆదరించే దేవుడు, నేను ఓదార్చే దేవుడు, నేను నడిపించే దేవుడు, శ్రమలో నీకు తోడగుండే గొప్ప దేవుడు. ఇచ్చిన ఒకే ఒక అద్భుతమైన మాట ఏమన్నా తెలుసా? నీ తండ్రిని సన్మానించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మన మీద ఆయన ముద్ర ఉంది. ఎక్కడ చెప్పాడు ఈ ముద్ర ఉందని చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఆయన నిన్ను భూమి పునాదులు వేయబడక ముందే నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను ముద్రించాడు. దేంతో? పరిశుద్ధాత్మని చేత. యు ఆర్ బిలాంగ్స్ టు హిమ్ అనే మాట. ఎందుకు తెలుసా? దెర్ ఇస్ అ సీల్ ఆన్ యూ. నీ మీద ఉంచిన సీల్, దిస్ ఇస్ మై చైల్డ్ అనే మాట. ఆ బిడ్డగా నువ్వు స్వీకరించమన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏం చేయాలి తెలుసా? ప్రభుతో నడవడం, ప్రభును వెంబడించడం, ఆయన చేతిలో చేయి వేసి నడవడం. ఒకవేళ మనమే ఆయన చేయి పట్టుకుంటే మనం అవసరం వచ్చినప్పుడు పట్టుకుంటాం, అవసరం లేనప్పుడు వదిలేస్తాం. అలాగా కాకుండా ఆయన చేతిలో చేయి వేసి, ప్రభువా నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను నడిపించు ప్రభు అన్నప్పుడు ఆయన నడిపిస్తాడు. ఆయన కాచి కాపాడుతాడు, శ్రమలో తోడై ఉంటాడు, అద్భుతంగా నడిపిస్తాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఉదయకాలం మరొకసారి అద్భుతమైన ఆశీర్వాదాలు గమనించండి. 7 అద్భుతమైన సత్యాలు చెప్తూ ముందుకెళ్దాం. మొట్టమొదటి ఆత్మీయ సత్యం, తల్లిదండ్రులను సన్మానించే వారికి మేలుకు జీవం కలుగునని, తల్లిదండ్రులను సన్మానించే వారికి మేలు కలుగునని, పోషణ కలుగునని, తల్లిదండ్రులను సన్మానించే వారికి ప్రేమ కలుగునని, తల్లిదండ్రులను సన్మానించే వారికి జ్ఞానం కలుగునని, తల్లిదండ్రులను సన్మానించే వారికి కాపుదల కలుగునని, తల్లిదండ్రులను సన్మానించే వారికి ఆదరణ కలుగునని, తల్లిదండ్రులను సన్మానించే వారికి ఓర్పునిచ్చే గొప్ప దేవుడు. కడింత గొప్ప మహారాజైన దేవుడు మన పక్షాన్ని పెట్టుకొని మనం దేనికి భయపడాలా? దేనికి భయపడకుండా, దేనికి వెరకుండా,
దేవుని మీద ఆధారపడి ఆయన చేతిలో చేయి వేసి ముందుకు నడిచినప్పుడు ఆయన ఇచ్చే అద్భుతమైన మాటలు. అందుకని ఆయన మంచి పాట రాసిన వ్యక్తి. తల్లిలా ఆదరించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు అయిన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని కలిగిన జనులు ధన్యులు అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకని ఆయన విడవక ఎడబాయక ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగి మనకి జీవించినప్పుడు తగిన కాలం ముందు ఆయన నేను పైకి లేవనెత్తును. మనం ఉంటాం కదా, ప్రభువా నన్ను ఎప్పుడు కరుణిస్తావు, నన్ను ఎప్పుడు కనికరిస్తావు, వారిని కరుణించావు, వీరిని కరుణించావు, వారిని ఆశీర్వదిస్తున్నావు. ప్రభు ఆయన సమయం చొప్పున అన్నమాట. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ అన్నమాట. ఆయన సమయం చొప్పున నీ జీవితాన్ని సరిచేయి దేవుడు. ఆయన సమయం చొప్పున నేను కనికరించే దేవుడు. ఆయన సమయం చొప్పున నేను హెచ్చించే దేవుడు. ఆయన సమయం చొప్పున నిన్ను కనికరించి ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు. అందుకని ఆయన ఆశీర్వదిస్తున్నప్పుడు ఏ నరుడు అడ్డపడినా నీ ఆశీర్వాదం నీకే లభించును. కాబట్టి ఈ లోకంలో ఒకవేళ స్వార్థపూరితమైన ప్రేమలు ఉండొచ్చు, ఈ లోకంలో స్వార్థపూరితమైన ఈ ఓర్పు ఉండొచ్చు, ఈ లోకంలో స్వార్థపూరితమైన మనుషులు ఉండొచ్చు. కానీ ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభు మీద అనుకున్నప్పుడు ఆయన ఇచ్చే ఒక గొప్ప అద్భుతమైన మాట, నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమాట. అలాంటి అద్భుతమైన మాటలు ప్రభు మనకు అనుగ్రహిస్తూ కిందికి వెళ్తే చూడండి, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభువును పొందుతున్నారని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు మన జీవితాలు బానిసత్వంతో కూడిన జీవితాలు. అంటే బానిసలు అంటే ఎవరు తెలుసా? దే కెన్ సెల్, దే కెన్ బై. నేను వద్దనుకుంటే మార్కెట్లో అమ్మేవారు. అందుకని అమెరికా అనే ప్రాంతంలో ఒక నల్లజాతి ప్రజలైన ఒక వ్యక్తి వాళ్ళని విడిపించి వారిని ఫ్రీడమ్ చేసిన తర్వాత ఆయన నెల్సన్ మండేలా ఆయన కొన్ని సంవత్సరాలుగా జైల్లో ఉంచారు. ఆయన విడిపించబడిన తర్వాత ఆయన సంతోషించాడు. ఎందుకంటే ఆయన కళ బానిసలు తను తొలగించాలని. బానిసలు అంటే వారు ఏం పని చేసినా చేయాల్సిందే. అందుకని ప్రభు అంటున్నాడు, నిన్ను దాసులను పిలువక స్నేహితులను పిలుస్తున్నాను. వన్స్ యు ఆర్ ఆల్ ఇన్ బాండేజ్. మనం బానిసలుగా దాసత్వములకు లోబైన బిడలం. కానీ ప్రభు నిన్ను విడిపించాడు, స్వరక్తం ఇచ్చిన కొన్నాడు. అందుకని సంఘమునకు ఆయన ఇచ్చే ఒక అద్భుతమైన మాట, సంఘమును ఆయన స్వరక్తంతో కొన్నాడు. అంటే ఆయన నీకంటే నాకంటే ఆయనకే విలువ తెలుసు. ఆ విలువ తెలిసిన ప్రభు నీతో చెప్తున్నాడు, యు ఆర్ మై చిల్డ్రన్. మీరు నా పిల్లలు. నా పిల్లలుగా ఉండాలంటే మీరు చేయాల్సిన పని టు ఒబే హిజ్ వర్డ్. ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు వినాలంటే చెప్పండి, టు లవ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. నీ తల్లిదండ్రులను సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడు మాట జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి అద్భుతంగా ఆయన పరిచర్య కొరకు మనం సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యు.